ఆచి చికెన్ మసాలా. సీఎం చంద్రబాబు జిల్లాలో ఆయన సీనియర్ లీడర్, మాజీ సీఎంకు స్వయాన తమ్ముడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. కానీ తాజాగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ పదవుల భర్తీలో ఆయనకు చోటు దక్కలేదు. దాంతో పార్టీలో ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టారనే చర్చ జరుగుతుందా? ఇంతకీ ఆయనకు పార్టీ పదవి ఎందుకు ఇవ్వలేదు? దీని వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి? అన్నమయ్య జిల్లా పీలేరు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అమర్నాథ్ రెడ్డి. ఆ తర్వాత అదే కుటుంబం నుంచి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిది మరో చరిత్ర. అంతటి ఘనమైన రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పీలేరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. అయితే ఒకప్పుడు క్రమశిక్షణకు, క్యాడర్ కట్టుబాటుకు మారుపేరుగా ఉన్న ఆ నల్లారిని తెలుగుదేశం పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది. తాజాగా ప్రకటించిన టీడీపీ పార్టీ పదవుల భర్తీలో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టారు. టీడీపీ రాజకీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించారు. అలాగే ఆయనకు ఎలాంటి పార్టీ పదవి ఇవ్వకపోవడం చర్చనీయాంశమైందే. నిజానికి ఆయన మంత్రి పదవి ఆశించారు, కానీ ఇవ్వలేదు. దీంతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అలాగని ఎక్కడా తన అసంతృప్తిని ఆయన బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టారనే చర్చ జరుగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మధ్య రాజకీయ వైరం ఎప్పటినుంచో ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ 9 ఏళ్ల క్రితమే టీడీపీలో చేరారు. ఆ పార్టీలో యాక్టివ్ గా పనిచేశారు. అయితే ఒక పథకం ప్రకారం తనను అణిచివేస్తున్నారని ఆయన గ్రహించారు. దీంతో ఆయన మౌనాన్ని ఆశ్రయించారు. కేవలం ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. అయితే టీడీపీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా వైసీపీ నేతలపై నోరు పారేసుకోవడానికి కిషోర్ కుమార్ రెడ్డి ససేమిరా అన్నారు. ఈ ధోరణి టీడీపీ పెద్దలకు రుచించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి పదవి నుంచి ఆయన్ను తప్పించారని ప్రచారం సాగుతుంది. అయితే ప్రభుత్వంలో ఏ పదవి లేని కిషోర్ను ఇప్పుడు పార్టీలో కూడా లేకుండా చేశారు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. కానీ పీలేరులో మాత్రం టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం అక్కడికే ఆగిపోలేదు. అంతా వాళ్లకేనా, జెండా మోసిన మాకేం లేదా అంటూ మండలాల వారీగా టీడీపీ నాయకులు వర్గాలుగా విడిపోయారట. ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగానే అసంతృప్తి గలం విప్పుతున్నారని తెలుస్తుంది. అటు క్యాడర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారిందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజలకు సరైన రీతిలో అందుబాటులో ఉండడం లేదని అపవాదు మూటగట్టుకుంటున్నారు. తన వ్యాపారాల నిమిత్తం ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్, బెంగళూరుకే పరిమితమవుతున్నారట. దీంతో ఏ కష్టం వచ్చినా, ఏ భూదందా జరిగినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లే పరిస్థితి లేదు. అంతా ఎమ్మెల్యే పిఏ వద్దే మొరపెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితి పీలేరులో నెలకొందని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా పార్టీ పదవి దక్కకపోవడానికి కారణంగా చెబుతున్నారు. తాజాగా పార్టీ పదవులపై లోకేష్ ముద్ర ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొందరు ముఖ్య నాయకులకు పదవులు దక్కకపోవడం గమనార్హం. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార ప్రతినిధి పదవి నుంచి ఎన్బి సుధాకర్ రెడ్డిని, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి నుంచి మప్పు దేవనారాయణ రెడ్డిని, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సూరా సుధాకర్ రెడ్డిని వారి పదవుల నుంచి తప్పించారు. అలాగే పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తున్నారు. అత్యంత సీనియర్ నాయకుడైన ఆయనకు ఎలాంటి ప్రమోషన్ ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన కూడా అధిష్టానంపై తీవ్ర కోపంతో ఉన్నట్టు తెలుస్తుంది.
మొత్తంగా తెలుగుదేశం పార్టీలో పదవుల పంపకాలు చిత్తూరు జిల్లాలో కాకరేపుతున్నాయి. రేపో మాపో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో అంటూ తెలుగు తమ్ముళ్లు తెగ చర్చించుకుంటున్నారు.